ప్రైజ్ లార్డ్. మనం ఎలాగ దేవుని పిల్లలం అవుతాం, దేవుని పిల్లలం అవుతాము అంటే ఇక్కడ చూడండి, 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గంను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడే ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. ఇది వాస్తవం అండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు తగ్గించుకొని దైవ చిత్తానికి లోబడి మిమ్మల్ని మీరు తగ్గించుకొని చెడు మార్గాలు విడిచిపెట్టి ఆకాశము నుండి నేను వారి ప్రార్థన చూడండి, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గంలో తమ్మును తాము తగ్గించుకోవాలా. ఆ స్థలానికి మేమెందుకు వెళ్తాం? ఇక్కడ దేవుడు ప్రేమించి పెట్టారండి. మిమ్మల్ని అందరినీ ప్రేమించే ఈ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఆయన దిగి వచ్చారు, మిమ్మల్ని ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నారు. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఆ స్థలానికి మేమెందుకు వెళ్ళాలంటే అవ్వదు కదా. ఆయన ఏర్పాటు చేసిన స్థలం, ఆయన కోరుకున్న స్థలం. మీరు ఇక్కడికి వచ్చి ప్రార్థించినప్పుడు మీ ప్రార్థన ఆయన వింటారు, మీ ఆత్మను రక్షిస్తారు, రేపు నరకం నుండి తప్పిస్తారు. మేమెందుకు వెళ్తామంటే ఏంటి దాని అర్థం? చూడండి, నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తగ్గించుకోవాలి. ఫస్ట్ రావాలా, ఇక్కడ ప్రార్థన చెయ్యాలా, ఇంకా ఏం చేయాలా? వెదకాల. దేవుణ్ణి వెదకాల, నువ్వు కనుక్కోవాలి, వ్యక్తిగతంగా నువ్వు కనుక్కోవాలి. ఈయన నిజంగా దేవుడు, నా దేవుడు, నన్ను రక్షించే దేవుడు, నన్ను సృష్టించే సృష్టికర్త. నువ్వు వెదగాల. నన్ను వెదికే వారికి నేను దొరుకుతానన్నారు. ఎస్, ఐ సీ గాడ్, ఐ ఫౌండ్ గాడ్, హూ ఈజ్ గాడ్. ఐ నో హూ ఈజ్ గాడ్. I found the truth. What is the truth and life? I found that. What is the way to heaven? I found. అవంతా నేను కనుక్కున్నా. ఏది మార్గం, సత్యం, జీవం. ఆ జీవం ఎట్లా ఉంటుంది, ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది, దేవుడితో ప్రయాణం ఎట్లా ఉంటుంది కనుక్కున్నాను. ఇక్కడ పరిశుద్ధ పరిచి పెట్టినారు, ఒక కార్యాన్ని చేస్తారు, మీ అందరి కోసమే చేస్తారు. మీ అందరిని నడిపించడానికే, మీ అందరిని కాయడానికి, మేము సేజపరచడానికి ఆ కార్యం చేస్తారు. ఇక్కడ అపోజ్ చేసుకొని అన్నాలు కూర్చోంటారు, దేవుడితో అన్నాలు పోరాడతారు. దేవుడితో పోరాడి ఎవరు రక్షింపబడతారు? డి అంటే డి అని లాక్కోవడానికి, పీక్కోవడానికి, దైవ కార్యాలకి లోపడని. అది మీకే మేలు తీసుకొస్తుంది. ఇక్కడ ఒక గొప్ప పరిచర్య ప్రారంభం అవ్వబోతుంది. అది వాస్తవం. అది సేద్యపరచడానికి, కాయడానికి, మనుషుల్ని కాయడానికి, ఒక క్రమమైన పద్ధతిలో అది జరగడానికి ఇక్కడ ఒక దైవ కార్యాన్ని చేస్తారు. నేను ఒంటరిగా ఉండడం కరెక్ట్ కాదు అని దాన్ని అపోజ్ చేసుకొని ఎన్నాళ్ళు దేవుడితో యుద్ధం ఆడతారు. కూర్చొని దేవుడితో యుద్ధం ఆడి గెలవలేం కదా. లోబడండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, ఈ స్థలానికి రండి, ప్రార్థన చేయడం ప్రారంభించండి, దేవుణ్ణి వెదకడం ప్రారంభించండి. అప్పుడు మీరు కనుగొంటారు. మీరు వెదకపోతే ఎలా కనుగొంటారు? అదే నేను చెప్తున్నా. మీరు వెదకండి, కనుకోండి. వెదికిన తర్వాత మీ చెడు మార్గాలన్నీ వదలండి. ఎప్పుడైతే ఈయన దేవుడని మీకు అర్థమైందో మీ చెడ్డ మార్గాలన్నీ వదలండి. వదిలి ఏం చేస్తారు చూడండి, ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును ఇదంతా జరగాలండి. చెడు మార్గాలు ఊరికే అలా వదిలేస్తారు. మీరున్నది లోకంలో, మీరున్నది దెయ్యం ఒక పరిస్థితుల్లో మీరు ఉన్నారు. ఎందుకు ఈ లోకాధికారి ఏలుబడి చేస్తున్నాడు, ఎక్కడ చూసినా ఆడే ఉంటాడు. అలాంటి చోట మీరు ఉంటే కుదరదు. దేవుడు ఉండే స్థలంలో, దేవుడు కోరుకున్న స్థలంలో, దేవుడు పరిశుద్ధపరిచిన స్థలంలోకి మీరు రావాలి.
మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే కదా వస్తారు. నేను చూశానని చెప్తున్నాను, దేవుడు నాతో ఉన్నారని నేను చెప్తున్నాను. నేనే మీకు సాక్ష్యం. మిమ్మల్ని మీరు తగ్గించుకో, ఈ స్థానానికి వచ్చి ప్రార్థన ప్రారంభించండి. దేవుణ్ణి వెతకండి, కనుగోండి, మీ చెడు మార్గాలు వదలండి. అప్పుడు మీరు ఆటోమేటిక్గా ఆయన దేవుడు అని తెలిసిన తర్వాత, దేవుడు ఇక్కడ ఉన్నారని మీకు తెలిసిన తర్వాత, దైవ సన్నిధి ఇక్కడ ఉన్నారని మీకు తెలిసిన తర్వాత ఖచ్చితంగా మీ పాపాలు మీరే వదిలేస్తారు. ఖచ్చితంగా పశ్చాత్తాపడడం ప్రారంభిస్తారు. చూడండి, ఇక్కడ ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. నేను ఒకప్పుడు నా పాపాల కొరకు నేను కూడా పశ్చాత్తాపడ్డాను. ఒక 18 సంవత్సరాలు నాకు వచ్చినప్పుడే సైతమే నేను నా పాపాల కొరకు పశ్చాత్తాపడ్డాను. చెడు మార్గాలు విడిచిపెట్టాను. ఈ యొక్క త్రూ అవుట్ లైఫ్లో దేవుడు అనేకమైన ఎక్స్పీరియన్సెస్లోకి నాకు నడిపించారు. ఈరోజు ఒక సారథ్యం వహించే ఒక పరిస్థితిలో దేవుడు పెట్టారు. అది నా ఆశ కొద్దీ. ఈరోజు మీరు ఆశ ఉండాలి. మీకు నిజమైన దేవుడు ఎవరో మేము తెలుసుకోవాలి. మా జీవితాలు బాగుపడాలి. ఆదామవ చేసినటువంటి ఆ విధేయ అక్రమం వలన మా జీవితాలు పాడైపోయాయి కనుక నిజమైన దేవుడిని, సత్యాన్ని మేము తెలుసుకోవాలి అని ఒక ఆశ మీకు ఉండాలి. ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి, వచ్చి ప్రార్థన ప్రారంభించాలి, పశ్చాత్తాపడడం ప్రారంభించాలి, వెతకాలి దేవుడిని. మీరు వెతికితే నేను వెతికాను. నా యవ్వన జీవితం నేను వెతికాను, నేను కనుగొన్నాను. అక్కడ స్టాండ్ బై అయ్యాను, తిరిగి చూడలేదు. యాక్చువల్గా అదే వాస్తవం. మధ్యలోన ఈ దుష్టుడు పెట్టాడో మరి ఏం జరిగిందో మరి దేవుడికే తెలియాలా. ఏది ఏమైనా ఈ రోజుకి ఆయన ఫిట్ చేసి పెట్టారు. ఆయనే చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నారు. దైవ కార్యాలకి వ్యతిరేకంగా ఎందుకు నిలబడాలనుకుంటారు? దేవుడికే వ్యతిరేకంగా ఎందుకు? ఆయన ఆకాశంలో పట్ట జాలని దేవుడు అనే ఒక కార్యం ఆయన చేస్తే ఎవ్వరూ అది మార్చలేరు. ఆయన ఒక చెయ్యి చాపితే ఆయన చెయ్యి ఎవరు తిప్పగలరు? ఆయన ఒక కార్యం చేస్తే అది ఎవరు మార్చగలరు? మార్చడానికి ట్రై చేస్తే మీరే లేకపోతారు, ఆయన చేతిలో పడతారు అనవసరంగా. దేవుని చేతిలో పడ్డం బాబు భయంకరం. చూడండి, నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపము క్షమించి వారి దేశం నాకు ప్రత్యక్షంగా రక్షణ వస్త్రాలు. నేను ఎప్పుడైతే పశ్చాత్తాపడడం ప్రారంభించాను, ఆయన వెతకడం ప్రారంభించాను, ఆయన కనుగొన్నాను. నేను నాకు రక్షణ వస్త్రాలు అని తర్వాత మంచు విడిపోయినట్లు కానీ, పాపాలు మబ్బు తొలగినట్లు కానీ అతిక్రమలు నేను తుడిచివేసేస్తాను అన్నారు. నీ పాపముల చేత నన్ను ఆయాసపెట్టావు, నీ దోషం చేత నన్ను విసిగించావు, కానీ అవన్నీ నేను క్షమిస్తున్నానని చెప్పారు. రక్షణ వస్త్రాలని రక్తంతో రాసి నాకు ఒక కార్డు మీద చూపించారు. నిన్ను రక్షణతో అలంకరిస్తున్నానని చెప్పారు. నేను బాప్తిజం తీసుకున్న తర్వాత ఆ రోజు వాగ్దానం, నిశ్చయముగా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిజంగానే ఆయన రక్షణ వస్త్రాలు అనేకమైన శోధన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఆయన కాపాడుకుంటూ, రక్షించుకుంటూ, నడిపించుకుంటూ వచ్చారు. ఆయన పరదేశంలో ఆయనతో పాటు నన్ను కూర్చోబెట్టారు. యేసు ప్రభుతో కూడా నన్ను కూర్చోబెట్టారు ఈరోజు పరలోకంలో. మీకు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, తగ్గించుకొని మీరు ఈ స్థలానికి వచ్చి మీరు ప్రార్థన చేసి ఆయన వెతికినప్పుడు మీరు కనుగొంటారు. ఆ విధంగా మీ చెడు మార్గాలు మీరు విడిచిపెడతారు. మీరు వద్దన్నా విడిచిపెడతారు. ఎందుకంటే మీలో దైవ కార్యం జరిగిన తర్వాత మీకు అది పెద్ద కష్టం అనిపించదు. దేవుడి కోసం మీరు ఏమైనా చేయడానికి ఇష్టపడతారు. ఆ తర్వాత ఏమవుతుందంటే దేవుడు మీ ప్రార్థన అప్పుడు వింటారు. పశ్చాత్తాపం ఇలా వచ్చాక దేవుడు మీ ప్రార్థన వింటారు. ప్రార్థన విని మీ పాపాలు క్షమిస్తారు. క్షమించి మీకు ఆ క్లియరెన్స్ కూడా ఇస్తారు. మీ పాపాలు క్షమింపబడినాయా లేదా అనేది. ఆ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే నిన్ను స్వస్థపరుస్తారు. అన్ని పరిస్థితుల్లో, అన్ని ఏరియాస్లో నిన్ను ఆశీర్వదించి ఇది ప్రాసెస్. ఈ స్థలం ముందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి. ఇది ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న స్థలం. అనేకమైన సంవత్సరాలు ఇది ఏంటంటే పోరాడు స్థలం ఇది, యుద్ధ భూమి ఇది. ఇది
మంచి పాట ఉందండి. ఇదే పోరాడి స్థలం, ఇది యుద్ధ భూమి, అన్నీ ఇదే. నేను చెప్తానే అన్నాను, మీరందరూ రావడానికి ముందుగుండా మీకు ఇక్కడ ప్లేస్ సిద్ధం చేయడానికి నాకు ఎంతో యుద్ధం, ఎంతో పోరాటం, ఎంతో కన్నీళ్ళు, ఎంతో కడగండ్లు, ఎంతో ఆవేదన. ఆ విధంగా దేవుడు ఈ స్థలాన్ని పరిశుద్ధపరిచారు, ఆయనే దిగొచ్చారు. ఎందుకు మీ మధ్య ఈ స్థలాన్ని పెట్టారు? ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు వానిని ఆలకించును, దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరముకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టి నా మనస్సును నిత్యము దాని మీద ఉన్నదండి. ఆయన కోరుకున్న స్థలం ఇది, ఆయన నిలవబడే స్థలం ఇది, ఆయనకి ఇష్టమైన స్థలం ఇది. ఎందుకు అంటే ఆయనకి ఇష్టమైన దాన్ని నేను ఉన్నాను కనుక. మీరు చేయబడే ప్రార్థన, చేసే ప్రతి ప్రార్థన ఆయన వింటారు, జవాబిస్తారు, మిమ్మల్ని స్వస్థపరుస్తారు, మీకు ఆరోగ్యం ఇస్తారు, మిమ్మల్ని లేవనెత్తుతారు, మీకు ధైర్యం ఇస్తారు, మీకు ఆశీర్వదిస్తారు, సమస్తం చేస్తారు. ఎందుకు అంటే ఈ స్థలంలో చేయబడే ప్రార్థన ఆయన వింటారు. దివారాత్రులు ఆయన కనుదృష్టి ఇక్కడ ఉండింది, ఆయన మనస్సు ఇక్కడ ఉండింది. మీకు అర్థమైందా? చూడండి, అదే చెప్తున్నారు. ఈ స్థలం చేయబడే ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. ఇక్కడ మీరు ఏ ప్రార్థన చేసినా దేవుడి చెవులు వింటాయి. అది దేవుడిచ్చిన వాగ్దానం. నా పేరు ఈ మందిరంలో నిత్యము ఉండునట్లుగా దాన్ని కోరుకొని పరిశుద్ధపరచారు. ఈ దేవుడే ఇది కోరుకున్నారు, నన్ను కోరుకున్నారు. ఆ విధంగా ఈ స్థలాన్ని కోరుకున్నారు, ఇక్కడ నిలబెట్టారు. ఇంకా సాటి అయిన సహాయాన్ని కూడా ఇచ్చారు, మీలోంచే ఇచ్చారు. ఆ విధంగా మీరు దేవుడు అంటే ఏటో మీరు తెలుసుకోవాలన్న సత్యం, దేవుడు ఎంత భయంకరుడు, ఎంత గొప్పవాడు, ఎంత సర్వశక్తిమంతుడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత నీతిమంతుడు, ఆ విధంగా మీరు కొంచెం రుచి చూపించారు. మీకు రుచి రేపశాంతర. ఆకాశాలు ఆయనవి, ఆయనతో పోరాడి తగ్గించేవారెవరు? ఆకాశ వైశాల్యం కింద ఉన్నదంతా నువ్వు నేను కూడా ఆయన వాళ్ళమే. ఇక ఆయనకి ఎందుకు వ్యతిరేకంగా నిలబడతారు? రండి, అందరూ వచ్చి మేలు పొందుకోండి. నిత్యము ఉండడానికి, అంటే ఈ లోకం వరకే కాదు, పరలోకంలో కూడా, నిత్య జీవంలో కూడా మనం పాలిభాగస్తులుగా ఉండడానికి దైవ కార్యానికి లోబడండి, దైవ మాటికి లోబడండి, దైవ చిత్తానికి లోబడండి, మేలు పొందుకోండి. తద్వారా మీరు మేలు పొందుకుంటారు. దైవ కార్యానికి వ్యతిరేకంగా లెగవకండి, పోరాడకండి. నా పేరు ఈ మందిరమునకు నిత్యం ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితి, నా దృష్టియు నా మనస్సును నిత్యము, ఆయన దృష్టి ఆయన మనస్సు ఆయన కోరుకున్నారు, ఆయన పరిశుద్ధపరుచుకున్నారు. మీకు అర్థమైందా? సో ఆయన ఉంటారు, దేర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. ఆయన ఉన్నారు. నేను అది ఆయన సన్నిధి ప్రతిరోజు నేను అనుభవిస్తాను. ఆయన ఉన్నారు. ఈరోజు మీ ముందుకి తీసుకొని వచ్చారు. ఈరోజు మాట్లాడుతుంది ఆయనే, పరిశుద్ధాత్మ దేవుడు. లోబడండి, విధేయత చూపండి, దేవుడి ద్వారా గొప్ప మేలు, ఆశీర్వాదాలు, స్వస్థతలు పొందుకోండి. దైవ కార్యాలకి వ్యతిరేకంగా లెగవకండి, దేవునికి శత్రువులుగా మారకండి. దేవుడితో పోరాడి గెలిచేవారు ఎవరు లేరు. అర్థమైందా? ప్లీజ్ లార్డ్.